హోమ్ మినిస్టర్ తయారు సాధు నాయక్తో మాట్లాడుతూ ఉంటే అప్పుడే జేడీకేడి కొన్ని పేపర్స్ పట్టుకొని వస్తారు. విక్కీ ఎక్కడా అని జేడీకేడి నిలదీస్తూ ఉంటారు. అదే నేను కూడా మిమ్మల్ని అడుగుతున్నాను. విక్కీ ఎక్కడ చెప్పండి జేడీకేడి అని హోమ్ మినిస్టర్ అడుగుతూ ఉంటే, అదేంటి విక్కీ ఎక్కడ అని మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు అని జేడీ నిలదీస్తూ ఉంటుంది. నిన్న రాత్రి గెస్ట్ హౌస్లో కొంతమంది నక్సలైట్లు చొరపడి మా విక్కీని కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారు. ఆ విషయమయ్యే నేను సాధు నాయక్ని పిలిచి మాట్లాడుతున్నాను. మీరే ఎలాగైనా నక్సలైట్ల చేతిలో కిడ్నాప్ అయిన మా విక్కీని కనిపెట్టి కాపాడి తీసుకురావాలి. ఆ అమ్మాయిని కూడా అత్యాచారం చేసిన ఆ నక్సలైట్లని అస్సలు వదిలిపెట్టకూడదు. వాళ్ళని కాల్చి చంపేసి నా విక్కీని నా దగ్గరికి తీసుకొచ్చి ఆ అమ్మాయి ఆత్మకి శాంతి చేకూరేలా చేయాలి. మీరే చేయాలి అని తయారు చెప్తూ ఉంటుంది. ఓ అలాగా, మీ విక్కీ బాబుని నక్సలైట్లు కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోయారు. అయితే మీ విక్కీ బాబుని కనిపెట్టి తీసుకువచ్చే బాధ్యత మాది. ఒకవేళ మేము కనిపెట్టే లోపే మీ విక్కీ బాబుని ఆ నక్సలైట్లు చంపేశారనుకో, అప్పుడు మేము ఏమీ చేయలేము. కాబట్టి ఆ నక్సలైట్ల చేతిలో మీ విక్కీ బాబు చచ్చిపోకూడదని నువ్వు ఆ దేవుణ్ణి వేడుకుంటూ ఉండు అని దాత్రి వార్నింగ్ ఇస్తూ ఉంటే, తాయారు చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇదేంటి ఇది ఇలా మాట్లాడుతోంది, ఇదే చంపేసి నక్సలైట్లు చంపేస్తారని చెప్తుందా ఏంటి అని తాయారికి టెన్షన్ వచ్చేసి గజగజ వణికిపోతూ ఇక ఆలోచించటం మొదలు పెడుతుంది. సరే మేము వస్తాము అంటూ జేడీకేడి బయటికి వస్తారు. ఇక జేడీ చాలా కోపంతో చేతిలో ఉన్న పేపర్స్ని విసిరి కొట్టేస్తుంది. అయితే ఆల్రెడీ విక్కీని చంపేసి రక్తపు మడుగులో పడేసి చెట్టుకి తలకిందులుగా వేలాడదీసినట్లు మనకి చూపిస్తూ ఉంటారు. అలా జేడీకేడి కుక్కను చంపినట్లు విక్కీని చంపేసి చెట్టుకి వేలాడదీసి తాయారుకి మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. భర్తని కొడుకుని పోగొట్టుకున్న తాయారు ఈసారి ఏం కుట్ర చేయనుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.